మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఎర్రాయిపేట కొల్లూరులో ఇసుక రిచ్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఇసుక క్వారీలలో లోడింగ్ కెపాసిటీని రోజుకు 200 లారీలకు పెంచాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. రోడ్లపై లారీలను పార్కింగ్ చేయరాదని కూడా సూచించారు. ఇసుక రిచ్ల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈరోజు నేను టీసీపీ గారు శాండ్రిక్స్ టీడీఎంసీ శాండ్రిక్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది. రోడ్డు మీద వెహికల్స్ ఉన్న వలన ట్రాఫిక్ జామ్ అండ్ శాండ్ కూడా కాస్ట్లీ అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు శాండ్ అన్నీ లీగల్గా పోవాలి, అక్రమంగా ఇసుక అస్సలే పోవడానికి లేవు. అండ్ తక్కువ కాస్ట్లో ప్రతి చోటలో మనం శాండ్ ప్రొవైడ్ చేయాల్సింది. మంచిర్యాల జిల్లా మంచి శాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ గోదావరి శాండ్ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర 2 శాండ్ రీచ్ టీజీఎంటీసీలో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని శాండ్ రీచ్ ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడ కరెక్ట్గా టైంగా లోడింగ్ అండ్ వేయింగ్ చేసేసి పంపడానికి కొంచెం కాంట్రాక్టర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న మన తహసీల్దార్ అండ్ సిఐ గారు ఇక్కడ వచ్చేసి చూసి వెళ్ళారు. ఈరోజు మనం చూస్తున్నాము.